థ్యాంక్ యూ. ఓకే. బ్రదర్ సీఎం గారు? యాహ్! అండి. ఎనోష్ గారు. మీ అయితే మీ 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 పాట కోసం వెయిటింగ్ అండి అందరూ. నేనంత పెద్ద గొప్ప సింగర్‌ని కాదు గానీ, నాకిష్టం సంగీతం అంటే. మీరందరూ పాడుతున్నారని విని, చూసి నేను కూడా జాయిన్ అయ్యాను. ఐయామ్ రియల్లీ ఎంజాయింగ్. అది ఏ సాంగ్ అయినా పర్వాలేదు. దాని మ్యూజిక్కు, లిరిక్సు నాకు చాలా ఇష్టం అనమాట. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఒకసారి నేను. అయితే నాకు తెలుగులో ఈ సాంగ్ అయితే ఒకటొచ్చు. మీకు ఒకసారి ఆల్రెడీ పాడాను. లేదు ఇంగ్లీష్‌లో పాడమంటే వేరేది కూడా పాడతాననమాట. మీకు తెలుగు కావాలా? ఇంగ్లీష్ కావాలా? చెప్తే దాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తాను. 2 కావాలి బ్రదర్. ఓకే. సరే. అయితే ముందు తెలుగు నాకు పాడండి. తెలిసిన, తెలుగు. నాకు నచ్చిన, నాకు వచ్చిన తెలుగు సాంగు పాడిన తర్వాత మళ్ళా కొంచెం గ్యాప్ తీసుకొని ఇంగ్లీష్ సాంగ్ అదే మన కీర్తనలు 137 ఉంది గదా! 'బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్' ఆ పాట నాకిష్టం బాగా. బట్ ముందు మీకు ఇంతకు ముందు పాడినటువంటి 'నడిపించు నానవ' అది జస్ట్ కొంచెం షార్ట్ అండ్ స్వీట్‌గా పాడిన తర్వాత మిగతా వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత మరలా నేను రెండోసారి ఈ ఇంగ్లీష్ సాంగ్‌ని పాడతాను. లేదా రేపైనా పాడతాను. రేపు కూడా ఉందంటున్నారు కాబట్టి. రేపు మోస్ట్‌లీ నేను లీడ్ అనుకుంటా లైవ్‌కి. బట్ అవకాశం ఉంటే వస్తానండి నేను. రైట్. నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించు నానావా నా జీవిత తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింపా నా నావలో కాలిడుము నా సేవ జేకొనుము నడిపించు నానావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రాక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా. ఓకే అండి. థ్యాంక్ యూ. మరలా అవకాశం ఉంటే ఇంగ్లీష్ సాంగ్ పాడటానికి నేను ఇష్టపడతాను. చాలా బాగా పాడారు సీఎం గారు. సూపర్. అది చాలా కష్టమైన పాట. చాలా బాగా. థ్యాంక్ యూ అండి. చాలా తేలికగా, అలవోకగా పాడేశారు సీఎం గారు ఆ పాటని. యాహ్! వినయ్ గారు మీ స్పందన కూడా తెలియజేయండి. ఒక్కసారండి సీఎం గారికి ఇంకా ప్యానెల్‌లో ఉన్న సభ్యులు ఎవరైనా స్పందించాలంటే త్వరగా స్పందించండి. తర్వాత కామెంట్ సెక్షన్‌లో కూడా వెంటనే కామెంట్స్ వచ్చేసినాయి. అవి కూడా చూపిస్తాను. సో క్యూ గారు. థ్యాంక్ యూ ఎన్ఎస్ పాల్ గారు. సీఎం గారు చాలా సూపర్గా పాడారు. అలానే దేవుడు వారిని త్వరగా తట్టాలని కోరుకుంటున్నానండి నేను ఈ సందర్భంగా. దేవుడు నేను రేపు పొద్దున మన గోవింద్ పట్టుకుని వస్తాడేమో వార్తలు అనుకోండి, మీరు అప్పుడే పట్టేసుకున్నారు. సరేనండి. ఓకే, మంచిది. సిస్టర్ సింధు గారు మీరు కూడా రెస్పాండ్ అవుతారా? ఎందుకంటే సీఎం అని
అనగా అంతకుముందు కామన్ మ్యాన్‌గా ప్యానెల్‌లోకి వచ్చి ఆయన తర్వాత ఒక మరలా ఒక మీడియానే స్థాపించి అటువైపు వావ్! క్రైస్తవులకి గాని, ఇటువైపు హైందవులకు గాని అందరికీ కూడా ఆహ్, మంచి జరగాలి అనే ఉద్దేశ్యంతో ఆయన కార్యక్రమాలు పెడుతున్నారు. ఆయన చాలా సార్లు ఆయన విశ్వాసాన్ని ఆయన ప్రకటించుకున్నారు. ఆయన విశ్వాసం ఏంటంటే, నేను క్రైస్తవుడిని కాదు, హైందవుడిని కాదు. సో, నేను ఎక్కువగా సైన్స్‌ని బిలీవ్ చేస్తాను. సో, మీరు అంటున్న ఆ దేవుడు మరి నన్ను ఇంకా దర్శించలేదు అని చెప్తూ ఉండే వ్యక్తి. కానీ ఆయన పాట మీరిప్పుడు విన్నారు. సో, మీ స్పందన తెలియజేయండి సిస్టర్. యాక్చువల్‌గా ఆయన పాట పాడుతున్నప్పుడు నా చిన్నతనం మా అమ్మమ్మ గారి పక్కన కూర్చొని ఈ పాట వినటం ఆ ఇమాజినేషన్‌లోకెళ్ళిపోయాను నేను. ఆ రోజుల్లో ఆ టేప్ రికార్డ్‌లో ఎక్కడ అంటే చిన్న చిన్న రేడియోస్ ఉండేవి. చాలా మంచి మంచి స్వరాలతో అప్పుడున్న సింగర్స్ చాలా గాంభీరంగా పాడేవారు. ప్రతి ఆదివారం మా ఇంటికి ఒక పాస్టర్ గారు సైకిల్ తొక్కుకుంటూ చాలా ప్రయాసపడి వచ్చేవారు. అసలు ఈ రోజుల్లో సేవకులు ఎలా ఉన్నారో నాకు తెలీదు. నేను జడ్జ్ చేయను గానీ, ఆ రోజుల్లో ఆ ప్రయాస, ఆ సేవ ఇంకసలది వాళ్ళ ద్వారా నేను పట్టబడ్డాను. నేను దేవుడిని పట్టుకునే ఫ్యామిలీలో నేను పుట్టలేదు. ఏమాత్రం కూడా పుట్టలేదు. మా నాన్నగారు కూడా బైబిల్‌ని అంటించేశారు. కానీ దేవుడు ఎంత విచిత్రంగా నన్ను పట్టుకున్నారు. నన్ను నా చిన్నతనంలోకి తీసుకెళ్లారు ఆయన పాట. థాంక్ యూ సో మచ్ బ్రదర్ సీఎం గారు. గ్రేట్ అండి. గ్రేట్. నిజంగా మరి ఆయన పాడితే అనేకులు వారి బాల్యంలో మరి ఉన్న యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే పాడారు. ఒక్కసారి నేను కామెంట్ సెక్షన్‌లో మరి సీఎం గారు పాడగానే వచ్చినటువంటి కామెంట్స్‌ని ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను. వాయిస్ ఆఫ్ అనే దాని నుంచి తర్వాత సీఎం గారు సూపర్ అని లవ్ సింబల్స్ ఇచ్చారు. తర్వాత గుడ్ ఈవెనింగ్ సీఎం సార్ చాలా బాగా పాడారు అని వనిత మల్లెల గారు కామెంట్ సెక్షన్‌లో తెలియజేశారు. అలాగే స్టీవ్ అనే ఐడీ నుంచి సూపర్ సీఎంజీ అని పెట్టారు. తర్వాత సుందర్ గారు ఎక్సలెంట్ అన్నట్టు థంబ్ చూపించారు. సో, సాయి సంకల్ప్ అనే ఐడీ నుంచి సీఎం గారు సూపర్‌గా పాడారు అని వారు కూడా మీరు చాలా సూపర్‌గా పాడారని పెట్టారు. హిట్ మ్యాన్ గారు ఆయన గురించి పెట్టినప్పుడు థాంక్ యూ అండి అని పెట్టినట్టున్నారు. ఆయన కూడా మెచ్చుకున్నారు కామెంట్ సెక్షన్‌లో. సో, ఓకే. కృపా గారైతే ఎక్సలెంట్ అని లేదా సూపర్ అని ఎమోజి పెట్టారు. ఓకే. ఇంకా వస్తున్నాయండి కామెంట్‌లు అప్రిషియేట్ చేస్తూ. ఆగట్లేదు. ఇప్పుడప్పుడే ఆగేటట్లేవు. సీఎం గారు మీరు దీనికి స్పందిస్తూ తర్వాత ఇంగ్లీష్ సాంగ్ కూడా మీరు పాడేసేయండి. ఈరోజే పాడేయండి. ఎందుకంటే మరలా మీకు రేపు అవకాశం ఉండకపోవచ్చేమో. రైట్ అండి. అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు మ్యూజిక్ అంటే వినటం ఇష్టం. అదేవిధంగా పాడటం కూడా ఇష్టమే. అయితే పౌల్ గారు పెట్టిన కామెంట్ నాకు బాగా ఆకర్షించింది. ఎందుకంటే పౌల్ గారు చక్కటి సింగర్ కాబట్టి రియల్లీ ఐ ఫీల్ గ్రేట్ అండ్ గుడ్. సో, ఒకసారి వీలైతే ఫ్యూచర్‌లో పౌల్ గారితో కలిపి పాడాలని ఉందనమాట. బట్ నేను చాలా ప్రాక్టీస్ చేయాలి. నా గొంతును కూడా సవరించుకోవాలి. నేను పాడేవాడిని కాదు. ఎప్పుడో అలా అడపాదడపా ఇలా అవకాశం వచ్చినప్పుడు ఏదో పాడతాను కాబట్టి రెగ్యులర్‌గా పాడేవాడిని కాదు కాబట్టి జస్ట్ ఐ హాడ్ టు ట్యూన్ మై టోన్. రైట్ అండి. అయితే ఇప్పుడు సామ్స్ కీర్తనల గ్రంథం ఏదో ఉంది కదా! 137లో నుండి బై ద రివర్స్ ఆఫ్ బాబిలోను నేను దాన్ని పాడటానికి ప్రయత్నిస్తానండి ఎనోష్ గారు. ఓకే బ్రదర్. పాడండి. ఇది చాలా ఫేమస్. బోనియం సింగర్స్ బాగా ఫేమస్ చేశారు దీన్ని. చాలా నచ్చింది ఈ పాట నాకు అందులో నుండి. ట్రై చేస్తాను. అలాగా వారు పాడినట్లు అనుకరించడానికి ప్రయత్నిస్తాను. By the rivers of Babylon, there we sat down. We wept when we remembered Zion. By the rivers of Babylon, there we sat down. We wept when we remembered Zion. When the wicked carried us away in captivity, required from us a song. Now how shall we sing the Lord's song in a strange land?
When the wicked carried us away in captivity, requiring us of a song, now how shall we sing the Lord's song in a strange land? Let the words of our mouth and the meditation of our heart be acceptable in thy sight here tonight. Let the words of our mouth and the meditation of our hearts be acceptable in thy sight here tonight. By the rivers of Babylon, there we sat down. Hey, we wept when we remembered Zion. Thank you, అండి అనుష్ గారు. థ్యాంక్ యూ సీఎం గారు. సూపర్, చాలా బాగా పాడారు సీఎం గారు. 137 Yeah. చాలా బాగా. ఓకే. అయితే సీఎం గారిని మరి ఆయన సంస్కృతం చెప్పే విధానం చూసి మరి చాలామంది ఆయన్ని ఆయన ఖచ్చితంగా హైందవుడండి లేదా బ్రాహ్మణ్ అండి అని ఎలా అన్నారో, మరి కొంతమంది ఆయన్ని క్రైస్తవుడండి అని అనడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మరి చూడండి, ఆయన క్రైస్తవ పాటలు కూడా ఎంత చక్కగా పాడుతున్నాడో కాబట్టి వాళ్ళు ఈయన క్రైస్తవుడు అని అంటారు. అనుకోనివ్వండి, ఆయన క్రైస్తవుడు, హైందవుడు అని కాదు. నేను మానవతావాదిని, మంచి మనిషిని, మంచి మనుషులందరూ కూడా నేను వాళ్ళతో ఉంటాను అని ఆయన చెప్తున్నారు. సో ఆయన ఐడెంటిటీ అదే. మేము అలాగే గుర్తిస్తూ, కానీ మరి మా మధ్యలోనికి వచ్చి మా కొరకు, అలాగే ఆయన యొక్క ఇష్టం కూడా. సో చాలా మందికి సంగీతం అంటే ఇష్టం ఉంటుంది, అది మనకందరికీ తెలిసిందే. అలా ఆయన చక్కని పాటలు పాడి, అందులోనూ ఆ పాత మధురాలను గుర్తు చేసి, ఆ జ్ఞాపకాల్లోకి చాలా మందిని తీసుకువెళ్ళిపోయి మరి చాలా అద్భుతంగా పాడారు. సీఎం గారు, మీకు మరొక్కసారి మా ప్యానెల్ సభ్యులందరి తరపున కూడా వందనాలండి. థ్యాంక్ యూ అండి సీఎం గారు. థ్యాంక్ యూ సార్. అయితే నేనే కాదు, హైందవులు ఎవరైనా కూడా వచ్చి పాడొచ్చు. అంటే ఇది పాటలు పాడటమే కాబట్టి మ్యూజిక్, లిరిక్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి నేను అందరి వాడిని అని చెప్తాను. కావాలంటే అక్కడ హిందువుల పాటలు కూడా పాడతాను. సంగీతం అంటే నాకు మక్కువ. అంతేనండి అనుష్ గారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ మీరు నాకు ఇచ్చినందుకు. బ్రదర్, మీ పాట విని అనిల్ కుమార్ గారు మరి ప్యానెల్లోకి వచ్చేసారు. ఒక్క నిమిషం వినయ్ గారు. బ్రదర్ అనిల్ గారు, మీరు ఇంత హుటాహుటిని ఎందుకు లైవ్లోకి వచ్చారు? నేను యాక్చువల్గా సీఎం గారి కోసం వచ్చానండి. యాక్చువల్గా సీఎం గారు వస్తారు, లేకపోతే ఒక పాట పాడతారు అని నేను అస్సలు అనుకోలేదు. సీఎం గారికి ఇంత టాలెంట్ ఉందని నాకు తెలియదు, నిజంగా చెప్తున్నా. సార్ పాడితే పాడారు సరే, ఒక పాట పాడడమే మీరు ఆశ్చర్యం అనుకుంటే, ఇంత బాగా పాడడం ఇంకా ఆశ్చర్యం కదా. అదే కదా, అందుకే కదా నేను వచ్చింది మళ్ళీ తిరిగి. అంటే ఇప్పుడు మంచి పని చేసిన వాళ్ళని అభినందించకుండా ఉండలేం కదండి. సో చాలా చక్కగా మంచిగా పాడారు వారు. ఫస్ట్ సాంగ్ నడిపించు నానావా, అది మాత్రం అక్కడ ఎక్కడ దింపాలి. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, అసలు ద వే హీ హ్యాస్ సంగ్, అబ్బా, హార్ట్ టచింగ్ అండి. సెకండ్ సాంగ్ అయితే నేను చాలా ఫెమిలియర్, సామ్ 137. ఎన్నో కీర్తనలలో చాలా బాధాకరమైన కీర్తన అది, 137వ కీర్తన. By the rivers of Babylon, there we sat down, yeah we wept. అలా ఉంటుంది ఆ పాట. ఇక్కడ ఏం చేస్తారంటే, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈ యూదులు మొట్టమొదటిసారి
నెబుకద్నెజరు ఎప్పుడైతే వాళ్ళ రాజ్యం మీదకి దాడి చేస్తాడో వీళ్ళు ఓడిపోతారు యూదులు. దేవుడు ముందే చెప్తున్నాడు కూడా వీళ్ళకి, ఎంతో మంది ప్రవక్తల ద్వారా మీ ధోరణి మార్చుకోండి 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 అని. ఆయన వీళ్ళు మార్చుకోలే. ఇక ఆఖరికి దేవుడు, నేను మిమ్మల్ని శత్రురాజుకి పట్టిస్తాను అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పెద్దగా ఏమి మార్పు చెందినట్టుగా మనకి కనపడదు. కల్దీయుల రాజైన మన బబులోను రాజు మన ఈ నెబుకద్నెజరు తన సైన్యముతో వచ్చి వీళ్ళందరినీ పట్టుకెళ్ళిపోయేటప్పుడు యూఫ్రటిస్ మరియు బబులోను నది, అంటే టిగ్రిస్ నది, ఇది దాటేటప్పుడు అక్కడ బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోన్, అంటే 2 రివర్స్ అన్నమాట. బై ద రివర్ ఆఫ్ బ్యాబిలోన్ అనలేదు, బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోన్. ఆ బార్డర్ని తాకుతూ వెళ్తుంది అది. ఒకటి యూఫ్రటిస్, ఒకటి టిగ్రిస్. అక్కడ వీళ్ళని పట్టుకొని కొడుతూ వీళ్ళని బందీలుగా చేసుకొని తీసుకెళ్తున్న సమయంలో మా చేతికున్న సితారాలు, మా దగ్గర ఉన్న వస్తువులు ఇవన్నీ కూడా ఈ దేవదారు వృక్షము, లేకపోతే మస్తచా వృక్షము ఏదో పేరు ఉంటుంది, అక్కడ మేము తగిలిచ్చాము, కూర్చున్నాము కాసేపు. అయినప్పటికీ వీళ్ళు వచ్చారే, మీ ప్రభువుని మీరు బాగా కీర్తిస్తారు కదా, మీరు పాటలు బాగా పాడతారు కదా, పాడండి రా అన్నప్పుడు వాళ్ళు ఎంతో బాధతో వాళ్ళ ఏదైతే వాళ్ళ సిటీని ఓడిపోయారో ఆ సిటీని, ఆ ప్రదేశాన్ని, వాళ్ళ సొంత ప్రదేశాన్ని గుర్తు తెచ్చుకుంటూ పాడిన ఆ సాడెస్ట్ సాంగ్ అది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సామ్. సీఎం గారు హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా చక్కగా పాడారు. మీరు ఇలా రావటం 2 సందర్భాలు, రకరకాల సందర్భాల 2 పాటలు ఎంచుకొని చక్కగా పాడి ఆ పాటకి ఏమంటారు ఇంకా గొప్పదనాన్ని మీ ద్వారా మీరు తెచ్చినందుకు మీకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్ సార్. యా, థ్యాంక్ యూ అండి అనిల్ గారు. ఇది కీర్తనలు 137 చూడండి, అక్కడ ఉంటుంది. దిస్ రియల్లీ అనిల్ గారు చెప్పినంత డీప్గా నాకు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాను. బట్ తెలుసు ఇది ఒక బాధాకరమైన పాట అని, ఎందుకంటే దట్ లిరిక్స్ ఇట్ సెల్ఫ్ చూపిస్తుంటాయి అనమాట. ఆ ప్రేయర్ చేయటం, లెట్ ద వర్డ్స్ ఆఫ్ అవర్ మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్ అని. రైట్ అండి, ఇంకా బాగా తెలుసుకున్నాను మీ ద్వారా. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మీకు అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎనోష్ పాల్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మ్యూట్లో ఉంటాను. ఐ విల్ లిజన్ అండ్ ఐ విల్ ఎంజాయ్ యువర్ సింగింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.